వైశాఖము, మాఘము, కార్తీకము ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉంటాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం పొందటానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. వసంత ఋతువులో ఇది 2వ మాసం. దీనికి వైదిక నామంగా మాధవ మాసం అని పేరు. చైత్రమాసానికి మధుమాసం అంటే వైశాఖానికి మాధవ మాసం అని పిలుస్తారు. వైశాఖ మాసం లక్ష్మీనారాయణల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో పాడ్యం నుండి అమావాస్య వరకు ఒక్కో రోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధన చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం వైశాఖమంతా చాలా ప్రసిద్ధమైనది. అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయటం వైశాఖమంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాకుండా పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదకబాండ దానము అంటే నీటితో నింపిన కుండను దానం చేయటం, బాటసార్లకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలాన్నివ్వటం కూడా వైశాఖంలో ప్రసిద్ధమైనది.